హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కిచెన్. ఇదిగోండి ఈ డ్రమ్ చూస్తున్నారండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక బిన్ గురించి చెప్పానండి. అనెరోబిక్ బిన్, వితౌట్ సాయిల్ మనం కంపోస్ట్ తయారు చేసుకోవడం కిచెన్ వేస్ట్తో. ఇదిగోండి ఇదేంటి అంటే ఒక 8 మంది ఫ్యామిలీస్ గల అపార్ట్మెంట్లో ఇది ప్రొవైడ్ చేశారండి. మా గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ఐటీసీ వాళ్ళ సహకారంతో ఇవి ప్రొవైడ్ చేస్తున్నారండి. వీటిని అయితే మేము ఎక్కడ కొనలేదు. మీరు ఎక్కడ కొన్నారు మేడం, మాకు కూడా తెలియజేయండి అనేసి కామెంట్స్లో అడుగుతున్నారండి. మేమైతే కొనలేదండి. ఇవ్వండి అసలు కిచెన్ వేస్ట్ అనేది బయటికి వెళ్లకుండా, అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి మాకు చెత్త కలెక్ట్ చేసుకెళ్తుంటారండి. అయితే ఓన్లీ ప్లాస్టిక్ కవర్సే వెళ్ళాలి, చెత్త వెళ్ళకూడదు బయటికి అనేటటువంటి ఉద్దేశంతో మాకు ఇవి సరఫరా చేశారు. ఈ ఎరువుని యూజ్ చేసుకుని ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని మన ఇంట్లోనే పండించుకుని తినాలనేటటువంటి కాన్సెప్ట్తో ఇవి పంపిణీ చేయడం జరిగింది. సింగిల్ హౌస్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిన్ ఇచ్చారండి. ఇది 8 మంది ఉండేటటువంటి అపార్ట్మెంట్ అయ్యేటప్పటికి పెద్ద బిన్ ఇచ్చారండి. ఇదిగోండి ఇక్కడ తలుపులాగా ఉందండి. అంటే పైనుంచి మనం వేసేటటువంటి కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది కంపోస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే పెద్ద బిన్ కాబట్టి. సో మనకి కంపోస్ట్ అయినదంతా కూడా ఇలా కింద నుంచి తీసుకోవడానికి ఇలా తలుపులాగా ఒకటి ఇచ్చారండి. ఇదిగోండి ఇలా లాక్ చేశారు. దాన్ని తీసేసి మనం కింద కంపోస్ట్ అవుతున్న కొద్దీ తీసేసుకోవాలి. పైనుంచి మళ్ళీ వేస్టేజ్ అనేది వేస్తూ ఉంటాం. మనకి వాటర్ ఏవైతే వచ్చినాయో ఆ వాటర్ని ఇదిగోండి ఈ ట్యాప్ సహాయంతో కలెక్ట్ చేసుకుని 1:20 రేషియోలో వాటర్లో కలిపేసి మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను లాస్ట్ వీడియోలో మన చిన్న బిన్ గురించి నేను చెప్పాను మీకు. ఇవైతే మేము కొనలేదండి ఎక్కడా కూడాను. అయితే నేను వాళ్ళని కన్సల్ట్ అయ్యి కనుక్కుంటాను అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి, మేము కొనుక్కోవచ్చా అనేసి కనుక్కుని నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.